హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది వింతగాను భయాన్ని కూడా కలిగిస్తుంది. మాంసం తిని 9 మంది మరణించారు. 85 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? మాంసం తిని ఇలాంటి పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి. మధ్య ఆఫ్రికాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. తాబేలు మాంసం చాలామంది తింటుంటారు. అంటే సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి వల్ల ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయని శాస్త్రవేత్తలు అలాగే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అందువల్లనే చాలామంది సీ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చేపలు, రొయ్యలు ఇలా రకరకాలుగా తింటుంటారు. అదేవిధంగా ఆఫ్రికాలో కొంతమంది తాబేళ్లు మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. తూర్పు ఆఫ్రికా టాంజానియాలోని తాబేళ్లకు మంచి ఫేమస్. మాంసం చాలా రుచిగా ఉంటుందని అక్కడి ప్రజలకు అది ఎంతో ఇష్టం. అలా తినే ఈ పరిస్థితికి దారితీసింది. అదేంటి, ఎప్పుడు తినే మాంసమే కదా, ఈసారి ఎందుకు ఇలా జరిగింది? మనలో కూడా కొంత వింతగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కొద్దిగా తినాల్సింది ఎక్కువ తినడం, చిన్నదిగా ఉందని పెద్దది తినడం, ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి వారేనండి వీరు కూడా. ఒకే కుటుంబంలో 9 మందికి ఈ వింత ఆలోచనే వచ్చేసింది. అదే, చిన్న తాబేలు ఎందుకు తినాలి, పెద్దది తింటే ఆకలి బాగా తీరుతుంది, అదేవిధంగా రుచిగా కూడా ఉంటుంది కదా అని కొంచెం వింతగా ఆలోచించారు. అదే వీళ్ళ ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. తాబేళ్లు సాధారణంగా తింటుంటారు, కానీ కొన్ని తాబేళ్లలో కీలోటాక్సినిజం అనే పాయిజన్ ఉంటుంది. అలాంటి వాటిని తినకూడదు. కానీ మనకు అవన్నీ తెలియదు. తాబేలే కదా, ఏదైతే ఏముంది అలా తినేశారు. ఆ పరిస్థితి వల్లనే ఇలా వాళ్ళు మంచాన పడ్డారు. ఆ విష పదార్థం ఏంటో తెలియక పెద్ద తాబేలైతే రుచిగా ఉంటాయని తినేశారు. ఇలా చేయడం వల్లనే వాళ్ళు మరణించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదండి మరి ఈ పరిస్థితికి కారణం. చూశారు కదా, ఏదైనా తినొచ్చు, కానీ దానివల్ల నష్టం ఉందా లాభం ఉందా అనే విషయాన్ని కూడా కొంత ఆలోచించాలి. మన ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మాంసం తినాలి, సీ ఫుడ్స్ కూడా తినాలి, కానీ అవి ఎలాంటివో మంచివో కాదో ఆలోచించాలి. ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.